అల్లు అరవింద్ అయితే కొడుకు దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎక్కడైనా ప్రెస్ మీట్లో ఏదన్నా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది వైరల్ అవుతుంది అనమాట. ఇక అది మెగా ఫ్యాన్స్ ఎట్లాగో దాన్ని మనసులోకి తీసుకుంటారు, ఇది కామన్ అనమాట. కానీ అల్లు అరవింద్ మాత్రం అలాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే రామ్ చరణ్కి అల్లు అరవింద్కి చాలా మంచి బాండింగ్ ఉంది. సో కామెడీ కన్నా ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కామెడీగా ఉన్నా ఓ సినిమా ఫ్లాప్ అయిందన్న బాధ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. అయితే గేమ్ చేంజర్ ఈ లెవెల్లో, సంక్రాంతికి వస్తున్నాం ఈ లెవెల్లో అన్నట్టుగా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో చెప్పిన మాటలు, దానికి ఇంకా ట్వీట్ల మీద ట్వీట్లు, వేలలో ట్వీట్లు, పోస్టులు అన్నీ చేయడంతో ఇంకా ఆయన బయటకు వచ్చి నేను అలా అనలేదు అని చెప్పి క్షమాపణ చెప్పారు. ఏం జరిగింది? ఖచ్చితంగా ఎప్పుడైతే ఇక్కడ ఆ ఈవెంట్లో మాత్రం అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ అభిమాని మాత్రం వాళ్ళ మనసుకు తీసుకున్నారు. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయింది, ఓకే, అందులో మంచి మెసేజ్ ఉంది, మీరు అర్థం చేసుకోలేకపోయారు, అది మీ తప్పు. కానీ సినిమా ఫ్లాప్ అయింది, సో ఇదంతా కూడా తీసుకుంటున్నాం. కాకపోతే మీరు మాట్లాడింది కూడా మీ ఉద్దేశంలో, విన్నవారి ఉద్దేశంలో కూడా కరెక్ట్ కావచ్చు. కాకపోతే ఆ ప్రొనౌన్స్ చేసే విధానం మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ఓకే, ఒక సినిమా హిట్ అయింది, ఇంకొక సినిమా అనుకున్న రేంజ్లో హిట్ కాలేకపోయింది, ఓకే అని మాట్లాడితే అది వేరే విషయం, అంటే సమరాజ్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఏ విధంగా చెప్పారు, గేమ్ చేంజర్ సినిమాని లో లెవెల్లో చూపిస్తూ సంక్రాంతికి వస్తున్న సినిమాని హై లెవెల్లో చూపించారు. ఖచ్చితంగా మీ తప్పైన విధంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా మీరు బహిరంగంగా ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ చెప్పాల్సిందే అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేశారు. సో దానికి రీసెంట్గా తండేల్ సినిమాకి సంబంధించి పైరసీ వీడియో బయటకు వచ్చింది, హెచ్డి ప్రింట్ బయటకు వచ్చింది. సేమ్ గేమ్ చేంజర్కి ఏ విధంగా ఫస్ట్ డే నుంచే వచ్చిందో సేమ్ తండేల్ సినిమా కూడా ఫస్ట్ డేని హెచ్డి ప్రింట్ బయటకు వచ్చింది. సో దానికి సైబర్ క్రైమ్స్ కేసు పెట్టడం ఇదంతా కూడా చేస్తున్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడాడు. సో అప్పుడు మాట్లాడుతున్న క్రమంలో ఈ విషయం కూడా ఒక ప్రశ్న అడిగారు అనమాట. సో అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఏ మాత్రం కూడా ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు చెప్పలేదు. ఎందుకంటే రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వాడు, ఏకైకంగా ఉన్న ఒక మేనల్లుడు, నేను ఒక మేనమామని. సో మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. చాలా సందర్భాల్లో రామ్ చరణ్ కూడా చెప్పాడు, నేను కూడా చెప్పాను, స్టిల్ కూడా మా మధ్య మంచి బాండింగ్ ఉంది. అలాంటప్పుడు నేను ఆయన తక్కువ చేసి ఎందుకు మాట్లాడతాను? ఓకే, ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడకపోయినప్పటికీ మీకు తప్పుగా అనిపిస్తుంది కాబట్టి క్షమాపణ చెప్తున్నాను. అదే కాకుండా అన్స్టాపబుల్ సీజన్ 4 ఆయన వచ్చినప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్తో వెళ్తారా, లేకపోతే మీ నాన్నతో వెళ్తారా, లేకపోతే నాగబాబుతో వెళ్తారా పార్టీకి అని అడిగినప్పుడు లేదని వీళ్ళు ఎవరితో మామ అల్లు అరవింద్తో వెళ్తా అని చెప్పారు. అంటే అంత బాండింగ్ అయితే అలా అయితే అనుండరు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్కి ఎట్లా అయిపోయిందంటే హీరోని ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నారు, అంటే గుండెల్లో పెట్టుకొని ఆయన పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సినిమా గురించి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి, అంటే 3 సంవత్సరాలు కదా, ఒక సంవత్సరం అంటే ఏమో అనుకోకపోయేవాళ్ళు, కానీ 3 years పాటు అట్లా ఉంచేసి ఒక అంటే సినిమా ఇవ్వడం కరెక్ట్ గానే ఇచ్చారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఆ సినిమా తీసుకోలేరు. సో అట్లా ఏదేమైనప్పటికీ సినిమా మాత్రం నెగిటివ్ టాక్ తో ఒక ఫ్లాప్ గా నిలిచింది కాబట్టి, సో ఆ సినిమా గురించి మీరు పాజిటివ్ గా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, మీ ఉద్దేశంలో మీరు ఉద్దేశపూర్వకంగా అనకపోయినప్పటికీ చూసే వాళ్ళకి మాత్రం అది ఖచ్చితంగా మీరు ఉద్దేశపూర్వకంగానే అన్నారని అర్థమైంది కాబట్టి వాళ్ళు సారీ కోరుకున్నారు, మీరు అయిపోయింది, ఇక్కడికి ఆపేస్తే బెటర్. అంటే దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఉండండి మెగా ఫ్యాన్స్ అని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. చూద్దాం మరి ఏమవుతుందో.